రాజా పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా వరదలకు విజయవాడ ప్రజలు ముంపుకు గురై తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి చాలా మంది ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే రాజా పబ్లిక్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు పిల్లలు చిన్నవారైనా పెద్ద మనసుతో విజయవాడ ముంపు బాధితులకు 25,000 రూపాయలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి క్రమశిక్షణతో జ్ఞానాన్ని విద్యార్థులకు అందించిన రాజా పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఫస్ట్ గా వరద బాధ్యత కోసం ప్రతి విద్యార్థి కూడా తమ వంతుగా తీసుకొచ్చి కండాలు ఇవ్వడం వల్ల మేము సార్ గారికి మేము ఆ యొక్క అమౌంట్ సమర్పించుకోగలిగాము. అదేవిధంగా ఈ రోజు మహాన్యూస్ సఖివేలి బ్రహ్మ ఇప్పటికీ 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 45 సంవత్సరాల్లో ఇక్కడ వేదిక మీద ఉన్నవారు, వీటిలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 3 తరాలు తండ్రులు వాళ్ళ తరం చాలా 3 తరాల వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు. ఇంటి ఆటుపాటు ఉన్నా సరే మేము సేవా దృక్పథంతో మాత్రమే స్కూల్లో ఉన్నాం. విద్యార్థులే అదే వాళ్ళని మంచి విధంగా ఈ విషయంలో వారే లేకపోతే మేము లేదు. అదేవిధంగా ఈ చట్టాలందరూ ఉంది. నేను ఎప్పటికీ మర్చిపోలేదు. చాలా సంతోషించారు. ఒక వ్యవస్థ 40 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాల క్రితం పుట్టి దినదినాభివృద్ధి చెందుతూ, అంటే అభివృద్ధి అంటే చదువుగా కనిపిస్తుంది తప్పించి వీళ్ళ సంపాదనలో ఎక్కడ కనిపించలేదు నాకు. 40 సంవత్సరాలు పుట్టినటువంటి ప్రైవేట్ విద్యాలయం ఉంటే అది ఎక్కడికో ఇంపార్టెంట్. తొలి చూసి నా కళ్ళ మంది పుట్టినటువంటి 20-30 సంవత్సరాల్లోనే 40 సంవత్సరాల్లోనే ఇక్కడ ఆదిత్య విద్యా సంస్థలు కానీ, చైతన్య విద్యా సంస్థలు కానీ, నారాయణ విద్యా సంస్థలు కానీ ఇవన్నీ కూడా నేను వస్తే ఎమ్మెల్యే అయినప్పుడు పుట్టుకొచ్చినటువంటి సంవత్సరం. ఆ రోజులు వెళ్తుంటే లేచి నిలిచినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారో ఇంటర్వ్యూ అడగడానికి కూడా కష్టమో ఆ స్థాయికి వెళ్ళిపోయారు. మరి ఇక్కడ విద్యను వ్యాప్తి చేయడమే విద్యాదానమే పరమావధిగా విడిచి మిత్రుడు రాజా గారు, సూర్యప్రకాష్ గారు ఈ రాజా కాన్వెంట్ని నిర్వహించడం. అయితే ఇక్కడ మా రాంబాబు చెప్తున్నాడు, నేను ఇంటర్మీడియట్ BA కూడా ఇక్కడ చేశానండి. చోట్లు కూడా మాస్టర్ దగ్గర, ప్రకాష్ మాస్టర్ దగ్గర చేశారు. చాలా మంచి టీచర్ అయినా అని చెప్పి ఒక మంచి క్రమశిక్షణ, ఆలోచన సరళి నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.